హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డీప్కూల్ మ్యాట్రిక్స్ 55 మెష్ 4 ఫ్యాన్స్ మిడ్ టవర్ టెంపర్ గ్లాస్ అల్లోయ్ స్టీల్ గేమింగ్ క్యాబినెట్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ క్యాబినెట్కి మనకు 4 RGB ఫ్యాన్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ అనమాట. సో మనకు ఫ్రంట్ సైడ్ 3 ఫ్యాన్స్, అలాగే బ్యాక్ సైడ్ 1 ఫ్యాన్ ఉంటుందన్నమాట. సో బాక్స్లో నుంచి అయితే క్యాబినెట్ బయటకి అయితే తీద్దాం. ఫ్రెండ్స్, దీన్ని నేను అమెజాన్లో బై చేశాను. సో నాకు అప్పుడు కాస్ట్ వచ్చేసి 5000 పడింది అనమాట. ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి మనకు 6000 అయితే ఉంది అమెజాన్లో. ఈ క్యాబినెట్కి అయితే సైడ్ టెంపర్ గ్లాస్ ఉంటుంది. సో అందుకని బాక్స్లో మనకు థర్మోకోల్తో చాలా సేఫ్టీగా అయితే ఇచ్చారనమాట. ఈ క్యాబినెట్లో వచ్చేసి మనకు మినీ ITX, మైక్రో ATX ఈ ATX సైజు మదర్ బోర్డ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ క్యాబినెట్ని ఈ కవర్లో నుంచి అయితే బయటికి తీద్దాం. ఈ క్యాబినెట్ లుకింగ్ వైజ్గా అయితే చాలా బాగుంటుందన్నమాట. అండ్ మీకు లాస్ట్లో అయితే నేను పవర్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్యాబినెట్ పైన కనుక చూసినట్లయితే మనకు ఎయిర్ హోల్స్, అలాగే మనకు ఎయిర్ డస్ట్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు పవర్ బటన్, అలాగే దాని కింద వచ్చేసి RGB, అండ్ ఇక్కడ వచ్చేసి ఇది 2.0 USB టైప్ A, అలాగే మనకి ఇక్కడ 3.5mm హెడ్సెట్ అండ్ అలాగే మైక్, అండ్ కింద మనకు 2.0 USB అండ్ 3.2 Gen 1 USB ఇచ్చాడనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ 1 ఫ్యాన్, ఫ్రంట్ సైడ్ 3 ఫ్యాన్స్ అనమాట. సో 4 ఫ్యాన్స్. అండ్ అలాగే ఇక్కడ మనకు పవర్ సప్లైకి అండ్ గ్రాఫిక్స్ కార్డ్ పెట్టుకోవడానికి అండ్ మదర్ బోర్డ్ బ్యాక్ సైడ్ పిన్స్ కోసం అయితే ఇక్కడ ఇచ్చాడనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు సైడ్ RGB స్ప్లిట్టర్, అలాగే మనకు ఫ్యాన్ యొక్క వైర్స్ అనమాట. సో వీటిని అయితే మనం మదర్ బోర్డ్ నుంచి ARGB స్ట్రిప్ వైర్ అయితే ఉంటుంది. సో దాని ద్వారా అయితే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఫ్రంట్ ప్యానల్ యొక్క బటన్స్, అలాగే USB యొక్క కేబుల్స్ అయితే ఇక్కడ ఇచ్చాడనమాట. సో వీటిని కూడా మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. మదర్ బోర్డ్ నుంచి వచ్చే వైరింగ్ మొత్తం ఈ సైడ్ నుంచే చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఇచ్చాడనమాట. సో మనం ఇక్కడ 2 హార్డ్ డిస్క్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు అలాగే ఇక్కడ వైరింగ్ అనేది మదర్ బోర్డుకి ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ గ్యాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఈ గ్యాప్స్ నుంచి అయితే మదర్ బోర్డుకి అయితే వైరింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం సైడ్ SSDలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఈ ప్లేస్లో మదర్ బోర్డ్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు సైజుని బట్టి అయితే మదర్ బోర్డ్ అనేది ఉంటుందన్నమాట. సో మనకు ఈ హోల్స్ ద్వారా మనం వైర్స్ని అయితే తీసి మదర్ బోర్డుకి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, మనం క్యాబినెట్కి అయితే పవర్ కనెక్ట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా RGB ఫ్యాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఈ విధంగా అయితే RGB ఫ్యాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకు చూస్తున్నారుగా ఎంత స్టైలిష్గా ఉన్నాయి అనేది. సో మనకు టోటల్గా PC అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో అనమాట. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.